ఇక చివరిగా దక్షిణాంనాయ శారదా పీఠము, శృంగేరి పీఠము మనందరికీ ఎవరయ్యా పీఠము అంటే దక్షిణాంనాయ శృంగేరి పీఠమే అమ్మ. సౌత్ ఇండియాలో ఉండేటటువంటి 5గురికి ఏవేవి మన తెలంగాణ కానీ అమ్మ, ఆంధ్ర కానీ, లేదు తమిళనాడు కానీ అమ్మ, కర్ణాటక అయినా కేరళ అయినా, ఈ 5 రాష్ట్రాలకి ఏది పీఠము అంటే శృంగేరి పీఠము, శృంగేరి జగద్గురువులే జగద్గురువులు అని చెప్పారమ్మ. అలా శృంగేరి జగద్గురువుల్ని శంకరాచార్యులు వారు నిర్ణయించి దీనికి సంప్రదాయం ఏం చేశారంటే భూరివాదము అనేటటువంటి భూరివారము అని పెట్టేశారు. ఆ తర్వాత దీనికి వచ్చే అంకిత నామాలు, పేర్లు ఉండాలిగా, సరస్వతి, భారతి, పురి అనేటటువంటివి వాటికి పేర్లుగా పెట్టారంటే అక్కడ ఉండే పీఠాధిపతి వెనకాల భారతి అని కానీ, సరస్వతి అని కానీ, పురి అని కానీ ఉంటాయి. ఇక ఆ క్షేత్రము ఏం క్షేత్రము దీనికి అంటే రామేశ్వర క్షేత్రము అని రామేశ్వరాన్ని నిర్ణయం చేశారు. ఇక దేవనామము దీనికి ఎవరు ఆదివరాహమూర్తి అని చెప్పారు. భూమిని కాపాడాడు ఆయన యొక్క చెమట బిందువులే తుంగ, భద్ర అనేటటువంటి నదులు. కాబట్టి ఆయన భూమిని కాపాడినటువంటి ఛాయ ఎక్కడ కనిపిస్తుందంటే శృంగేరిలో కనిపిస్తుంది. అందుకని ఆదివరాహమూర్తిని అక్కడ అమ్మవారిని శారదా అమ్మవారిని పెట్టారు. ఆవిడనే సర్వమంగళ అని కానీ కామాక్షి అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆచార్యులు వచ్చి సురేశ్వరాచార్యులు వారిని పెట్టారు, పృథివీ అని పిలుస్తారు. తీర్థనామము తుంగభద్ర, అక్కడ తుంగభద్ర నది ఒడ్డు మీద ఉంది కాబట్టి తుంగభద్ర అని చెప్పారు. ఇక బ్రహ్మచారి పేరు చైతన్యుడు. అక్కడ వేదము యజుర్వేదము. ఇంకా మహావాక్యం వచ్చేటప్పటికి అహం బ్రహ్మాస్మి అనేటటువంటిది మహావాక్యంగా చెప్పారు. అలాగే మనందరికీ ఏమిటయ్యా గోత్రం అంటే భూర్భువస్ అని పెట్టారు. అలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి దక్షిణానికి వచ్చేటప్పటికి పరిపూర్ణమైనటువంటి కృష్ణ యజుర్వేద శాఖ, కృష్ణ శుక్ల యజుర్వేదానికి పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. కాతరవళియువరీతియనరియದೆ భీతిం తపిసువ భవభీతిం ತಪಿಸುವ ಪಾತಕಿಯನು ಪರಮಾತ್ಮನ ಮಾಡಿದೆ ಪಾತಕಿಯನು ಪರಮಾತ್ಮನ ಮಾಡಿದೆ ಮಂಗಳಂ ಗುರು ಶಂಕರ ಜಯ ಮಂಗಳಂ ಗುರು ಶಂಕರ ಶುಭ ಮಂಗಳಂ